లో అతనికి నిజపాద దర్శనం లభిస్తే ఎటువంటి అనుభూతి కలుగుతుందో, ఆకలితో ఉన్న భక్తుడికి స్వామి చిన్న లడ్డు లభిస్తే చాలు అనుకుంటున్న సమయంలో కళ్యాణం లడ్డు లభిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, రాఘవేంద్రరావు గారు రక్తి కట్టించే సినిమాకి పాట రాస్తే చాలు అనుకున్న రచయితకి ఈ భక్తి సినిమాలో పతాక గీతం రాసే అవకాశం రావడం కూడా నాకు అటువంటి అనుభూతినే కలిగిస్తుంది. పతాక సన్నివేశం అంటే ఎందుకంత కష్టం అంటారేమో. రాఘవేంద్రరావు గారి సినిమాలోనే ఉదాహరణలు చూసుకుంటే, అన్నమయ్య చిత్రంలో వచ్చే ఆఖరి పాట అంతర్యామి సాక్షాత్తు అన్నమాచార్యుడు రచించిన పాట. శ్రీరామదాస్ చిత్రంలో వచ్చిన దాశరథి కరుణాపయోనిధి సంస్కృత ఆంధ్ర వాంగ్మయాలను అవపోసన పట్టిన వేదవ్యాస్ గారు రచించిన పాట. అంటే ఒక పతాక సన్నివేశానికి పాట రాయాలంటే పరపతి పొందిన పరిణతి చెందిన రచయిత అవసరం ఉంటుంది. అలాంటిది 25 ఏళ్ళు దాటి 7 సంవత్సరాలు కూడా కానీ నా చేత ఈ పతాక గీతం రాయించాలని రాఘవేంద్రరావు గారికి ఎందుకు అనిపించిందో నాకు తెలియదు, కానీ అది నా పూర్వజన్మ సుకృతం. అలాగే 1000 నామాలు రాశారు వేదవ్యాస్ గారు. ఇంకా నాకేం మిగిలి ఉంటుంది అనుకున్న తరుణంలో, నువ్వు 1001వ నామాన్ని సృష్టించు, అవసరమైతే 1002వ నామాన్ని సృష్టించు అని చెప్పి గగన భువనైక లోకాధ్యక్ష కరుణా కటాక్ష వీక్షాదక్ష అని స్వామికి కొత్త పేర్లు సృష్టించే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు రాఘవేంద్రరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే కాదు, స్వామి ఎత్తిన దశావతారాల్ని ఇందులో ఉటంకించి తరువాత భవతారకుడో అవతారమూర్తిగా సాక్షాత్కరించి తరింపజేయవయా, నన్ను బంధ విముక్తిని చేయవయా అని వైరాగ్యాన్ని కూడా నాతో రాయించినందుకు వారికి సందర్భంగా ధన్యవాదాలు. ఇక తర్వాత మాట్లాడవలసింది స్వరకర్త కీరవాణి గారి గురించి. నా ఉద్దేశంలో స్వరకర్తలు 2 రకాలు. సాహితీ సరస్వతికి స్వరకుసుమాలను అలంకరించే స్వరకర్తలు, తమ సంగీత సరస్వతిని ఆవిష్కరించి ఆ సరస్వతికి పదకుసుమాలను అలంకరింపమనే స్వరకర్తలు. అంటే బాణీకి పాట రాయమనే స్వరకర్తలు, పాటకి బాణీ కట్టే స్వరకర్తలు. బాణీకి పాట రాయమనే స్వరకర్తల పరంపర కొనసాగుతూనే ఉంటుంది, కానీ పాటకు బాణీ కట్టే స్వరకర్తల్లో ఆఖరి వారు కీరవాణి గారు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని నేను భావిస్తున్నాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే అయినా ఆ స్వామి ముందు నేను వేడుకునేది ఏంటంటే, నా అభిప్రాయం అబద్ధమై మరింతమంది స్వరకర్తలు సాహిత్యానికి స్వరాన్ని చేకూర్చే స్వరకర్తల భవిష్యత్తులో రావాలని, సాహిత్యాన్ని బతికించాలని కోరుకుంటున్నాను. ఇక రక్తి సినిమాలైనా, భక్తి సినిమాలైనా, విరక్తి సినిమాలైనా అవి ఒక అగ్రకథానాయకుడి ముఖతా వస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తాయి అనడానికి ఆనాడు దేవదాస్ నుంచి కాళిదాస్గా చేసిన అక్కినేని నాగేశ్వరరావు గారు, ఈనాడు జానకి రాముడి నుంచి రామదాసుగా చేసిన అక్కినేని నాగార్జున గారే నిదర్శనం. వారు ఇలాగే ప్రతి రసాన్ని ప్రోత్సహించాలని, తెలుగు ప్రజలకు నవరసానుభూతులు కలిగించాలని ఆకాంక్షిస్తూ మీ అందరి ముందు విరమిస్తున్నాను. ధన్యవాదాలు తెలియచెప్తూ, అనంత్ శ్రీరామ్ గారు చెప్పినట్టుగా శ్రీరామ్ గారు, రామజోగయ్య శాస్త్రి గారు, వేదవ్యాస్ గారు, చంద్రబోస్ గారు ఇలాంటి పదకర్తలు, కీరవాణి గారు లాంటి స్వరకర్తలు ఉన్నంతకాలం మనకి తెలుగు సినిమాలో అద్భుతమైన పాటలు వస్తూనే ఉంటాయి.